మహాదేవా, నా ప్రియమైన తండ్రి, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, నడిపిస్తున్న విధానం అంతటి కోసం వందనాలు చెల్లిస్తూ, నా జీవితంలో పనిచేస్తున్న మీ అదృశ్య హస్తాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ, ఈ సమయాన్ని దీవించుమని త్వరలో తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి 5, ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. నిశ్చలంగా ఉండటంలో ఉన్న అపార శక్తిని గురించి మనం లేసమాత్రమైనా అర్థం చేసుకున్నామో లేదో నాకు నమ్మకం లేదు. మనం ఎప్పుడూ హడావుడిగానే ఉంటాము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అందువలన దేవుడు ఎప్పుడైనా ఊరకుండు లేక కదలకుండా కూర్చో అన్నాడు అంటే ఆయన ఏదో ఒకటి మన పక్షంగా చేయబోతున్నాడన్నమాట. మన క్రైస్తవ జీవితాల్లో మనకెదురయ్యే సమస్య ఇదే. దేవుడు మనలో పనిచేసే అవకాశం ఇవ్వడానికి బదులు క్రైస్తవులమని చూపించుకోవడానికి మనం ఏదో చేయబోతాము. ఫోటో తీసేటప్పుడు కదలకుండా కూర్చుంటారు కదా మీరు. మన విషయంలో దేవునికి ఒక శాశ్వత ప్రణాళిక ఉంది. మనల్ని తన కుమారుని స్వారూప్యంలోకి మార్చాలని. ఇది జరగాలంటే మనం ఏమీ చేయకూడదు. హుషారుగా పనిచేయడాన్ని గురించి ఎన్నెన్నో వింటుంటాము, కానీ కదలక మెదలక ఉండడాన్ని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఎదురు చూసే ఈ రోజులు వ్యర్థం కావు. నిన్ను ప్రేమించేవాడు నీ అవసరాన్ని మనసులో ఉంచుకున్నాడు. ఆయన కదలక ఎదురు చూస్తున్నాడంటే అది తన ప్రేమను నిరూపించడానికి. కదలకుండా కూర్చో ప్రియకుమారి, నీ ప్రియ ప్రభు చిత్తాన్ని అన్వేషించావు. ఆలస్యం వల్ల అనుమానాలు చెలరేగాయి నీ మదిలో. విశ్వాసాన్ని కుదుటపరుచుకో. ప్రేమామయుడు, జ్ఞానవంతుడు, నీకేది మంచిదో అదే జరిపిస్తాడు. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఆయన దారి తెరిచేదాకా ఒక్క అడుగు వేయకు అటు ఇటు. దారి కనిపించినప్పుడు ఎంత చురుకు నీ అడుగు, ఎంత తేలిక నీ హృదయం. ఎదురు చూసిన రోజుల బాధంతా మర్చిపోతావు. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఆయన కోసం ఏ పని సాధించనున్నావో అది కష్టమే, విలువైనదెప్పుడు అమూల్యమే. నిజమే, కానీ ఉంది నీకు ఆయన కృప. కఠినమైనవన్నీ అతి మధురమవుతాయి నీకోసం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.